కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 17వ లేఖనాన్ని ఒకసారి చూద్దాం. కొరింథీయులకు వ్రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 17వ లేఖనం. 17వ వచనము 18 సారీ 17 నుంచి చదవమ్మా. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను, ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధాత్మదేవుడా, ఇదిగోనైనా మాట్లాడుచున్నది మీరే, కానీ మాట్లాడడానికి ఈ దేహాన్ని మీరు ఉపయోగించుకున్నావు ప్రభా. ఈ దేహంలో ఉన్న ఈ ఆత్మ మీది, నా నోటన వచ్చి పలికే మాటలు మీవి. ఇదిగోనైనా పలుకుతున్న మీ మాటలు నాయనా మీరు స్పష్టంగా తెలియజేయండి. అలాగే ఇదిగో ఈ పిల్లగాడిదను మీ సిలువ చాటును మరుగు చేసి మీ నోటు బురగా, మీ పనిముట్టుగా, మీ పాత్రగా వాడుకోమని నాయనా బ్రతిమలాడుకుంటున్నా. అలాగే వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ మహిమలో నడిపించండి ప్రభా. నన్నును మమ్మలను విలగరిగిల చెవులను గ్రహించగలిగినటువంటి ఆత్మలను, హృదయాలను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు చూడండి స్పష్టంగా తెలియజేస్తున్నాడు, తన్ను తాను బట్టి అతిశయించుకునేవాడు యోగ్యుడు అసలు కాదు. ప్రభు దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో వాడు యోగ్యుడు. అంతేకాకుండా నాకు నేనుగా శబాష్ 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 అనుకుంటే వీలు కాదు. హల్లెలూయా. నాకు నేనుగా శబాష్ 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 అనుకుంటే వీలు కాదు. నేను చేసిన పని కరెక్ట్ అనుకుంటే వీలు కాదు. మన ప్రవర్తన ఈ లోకంలో కరెక్ట్ అనుకుంటే వీలు కాదు. అందుకే దేవుడు అంటాడు, నేను నిన్ను మెచ్చుకోవాలి. లోకం మెచ్చుకుంటే వ్యర్థం. దేవుడు నీకు మెచ్చుకోవాలి, ఆ మెప్పుకోలు నువ్వు పొందగలగాలి. అలా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏ రీతిగా ఉన్నాం ఈ లోకంలో? మనం యోగ్యులమా అయోగ్యులమా? ప్రభువులో యోగ్యులుగా ఉండాలా అయోగ్యులుగా బ్రతుకుతామా? ప్రతి క్రైస్తవ జీవితానికి కూడా ఒక స్పష్టత కావాలి. ప్రతి విశ్వాసు కూడా స్పష్టంగా స్థిరంగా నిలబడి ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రతి విశ్వాసు కూడా యోగ్యులే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరి చూద్దామా, కొలస్సీయులకు రాసిన పత్రిక కూడా ఒక మాట మాట్లాడతాడు దేవుడు. 2వ అధ్యాయము 5వ లేఖనం. నేను శరీర విషయములలో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనల్ని యోగ్యుడిగా వెంచుతాడు? బాగా ఆలోచించండి. అంటే మన యొక్క విశ్వాసము క్రీస్తులో స్థిరముగా ఉంటే, మన విశ్వాసము క్రీస్తులో ఏ దినమైతే స్థిరముగా ఉంటుందో, దేవునిలో స్థిరముగా ఉంటుందో, అప్పుడు నిన్ను బట్టి యోగ్యుడిగా ఎంచుతూ ఆనందిస్తాడు దేవుడు. హల్లెలూయా. యోగ్యుడని నిన్ను దేవుడే పొగుడుతాడు, వేరొకరు పొగడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం ద్వారానే నీకు తెలియజేస్తాడు. మరి అది విశ్వాసం. ఆ స్థిర విశ్వాసం ఎవరిలో ఉంటుందంటావు? ఎవరిలో ఉంటుందో చెప్పండి. దేవుని మీద మన విశ్వాసము స్థిరముగా ఉండాలంటే ఆ స్థిర విశ్వాసం ఎవరిలో ఉంటుందో తెలుసా? విశ్వసించి నమ్మి బాప్తిసం పొందినటువంటి ప్రతి క్రైస్తవ జనాంగములో ఉంటుందంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విశ్వాసులో ఆ స్థిర విశ్వాసం మనలో ఉండాలి. ఆ స్థిరమైన విశ్వాసం మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు
నువ్వు యోగ్యుడివే, యోగ్యురాలివే, ఇక వేరే మార్గమే లేదు. అందుకే నీ యోగ్యతను బట్టి దేవుడు ఏం చేస్తాడంట? మహా ఆనందిస్తాడంట. హల్లెలూయా! మహా ఆనందిస్తాడు, చిన్నగా ఆనందించాడు ఆయన. అందుకే దేవుడు అంటాడు, రక్షణ పొందినటువంటి ఒక్క అవిశ్వాసి వలన దేవుడు ఎంత ఆనందిస్తాడో తెలుసా? రక్షణ పొందిన ఒక పాపి అంటే ఆ పాపి ఎంత విశ్వాసం చేత, నమ్మకం చేత దేవుళ్ళకి రావాలో ఆలోచించండి అన్న. ఆ నమ్మకము, ఆ విశ్వాసం స్థిరమైతే దేవుడు ఎంతో పరలోక రాజ్యంలో ఆనంద డోలికలలో ఊగులాడుతానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అవునా కదా? చదివారుగా అనేక సార్లు మనం. మరి దేవుడు చెప్తున్న మాట మంద కాదు. మరి దేవుడు అంటాడు, మరి అలాంటి విశ్వాసము చేత మనం ఉన్నట్టయితే మనలను ఈ లోకంలో సమాధానపరుస్తాడు. మరి అసమాధానంలో నిన్నటి వరకు జీవించాం, అయోగ్యులుగా నిన్నటి వరకు జీవించాం, అధములుగా ఈ లోకంలో బ్రతికేశాం. కానీ సమాధానమైన వాక్యాన్ని ఏ దినమైతే నువ్వు పఠించావో, ఏ దినమైతే ఆయన వాక్యమును మీరు వినారో, ఆ దినము నుండి మీకు సమాధానమును సంపూర్ణముగా దయచేస్తాను దేవుడు అంటున్నాడు. హల్లెలూయా! మరి ఆ సంపూర్ణతలో మనం ఉండాలి, అసంపూర్ణతలో కాదమ్మా దేవుడు అంటున్నాడు. అసంపూర్ణతలో మీరు బ్రతకద్దు, అయోగ్యులుగా ఈ లోకంలో విశ్వాసాలు ఉండొద్దు. ఎందుకంటే మీ దేవుడు యోగ్యుడు, మీ దేవుడు యోగ్యుడు, మీ దేవుడు యోగ్యుడు, అయోగ్యుడు కాదమ్మా. అందుకే సర్వసృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు ఆయన యోగ్యుడు కనుకనే తన బిడ్డల మీద ఉన్నటువంటి బిడ్డల్లో తన మీద చూపినటువంటి ఆ విశ్వాసం చేత మిమ్మల్ని కూడా యోగ్యులుగా ఉంచుతాను అంటున్నాడు. హల్లెలూయా! యోగ్యులుగా నేను కొనియాడుతా, నా విశ్వాసులైనటువంటి నా బిడ్డలను యోగ్యులుగా కొనియాడుతాను, వారి యందు నేను ఎంతో ఆనందించుచున్నానని దేవుడు అంటున్నాడు. మరి ఆ ఆనందానికి మనం కారణమవుతున్నామా ఆలోచించండి. ఆయన ఆనందించాలంటే మనం ఈ లోకంలో దేవునిలో ఆనందించేవారుగా యోగ్యులుగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలి. ఉండగలిగిన నాడు దేవుడు ఎంతో ఆనందిస్తాడు. మరి అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ఆ సమాధానం ఎక్కడుందో చూద్దాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధానమైనటువంటి వాక్యమును మాకు అప్పగించెను. ఎవరికి? మనకు అప్పగించెను. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, అసమాధానంలో లోకంలో బ్రతుకుచున్న మన కొరకు, ఎవరి కొరకు? సర్వలోక జనుల కొరకు తన్ను తాను ఎవరి కోసం అప్పగించుకున్నాడు? సర్వలోక జనుల కొరకు అప్పగించుకున్నాడు ఆయన. మరి అలా అప్పగించుకునే వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి. సర్వలోకమైనటువంటి జనుల కొరకు తన్ను తాను అప్పగించుకొని అసమాధానముతో ఉన్నటువంటి ఈ లోకాన్ని, అరమరికలతో వ్యత్యాసాలతో జీవిస్తున్నటువంటి ఈ లోకంలో జనులను సమాధానపరచడానికి ఆ సమాధానమైనటువంటి వాక్యాన్ని మనకు ఈ దినం ఇచ్చినాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ దినం మనకు ఇచ్చినాడు. ఆ సమాధానమైన వాక్యాన్ని ప్రతి విశ్వాసలో నింపాలి, లోకంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలో నింపాలి అనే ఒక తపన కలిగినటువంటి దేవాతి దేవుడు. ఆలోచించండి. మరి అలాంటి తపన తన యందు విశ్వాసం ఉంచినటువంటి జనులకు, తన మీద నమ్మకముతో దేవుణ్ణి విశ్వసించి నమ్మకమైనటువంటి ఆ యొక్క రక్షణ పొందడానికి ఆయన రక్తంతో కడగబడినటువంటి ప్రతి రక్తపు బిందువు కూడా సమాధాన వాక్యాన్ని ఇచ్చాడమ్మా. ప్రతి రక్తపు బిందువు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆయన యొక్క రక్తపు బిందువులమే, మనం వేరొకరం కాదు. ఆలోచించండి. రక్తపు బిందువులైన మనకు ఆ సమాధానమైనటువంటి వాక్యాన్ని, సమాధానకరమైనటువంటి వాక్యాన్ని మనకిచ్చాడు. ఆ వాక్యముతో మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనము యోగ్యులమే.
ఇందులో తిరిగిలేదు. ఎప్పుడైతే సమాధానకరమైనటువంటి ఆ వాక్యాన్ని విడిచిపెట్టేసి లోకం వైపు వెళ్ళిపోతామో మరలా మనలో అసమాధానము వచ్చేస్తుంది. అయోగ్యులుగా మరలా మారిపోతాం. అందుకంటున్నాడు, యోగ్యులుగానే మీరు ఉండండి. మిమ్మల్ని ఎవ్వరు కూడా కదల్చలేరు. యోగ్యపరమైనటువంటి జీవితాలే మీకు ఇచ్చాను తప్ప అయోగ్యమైనటువంటి జీవితాలు, ఈ లోకం పరకమైనటువంటి జీవితాలు మీకు ఇవ్వలేదు. ఎందుకంటే మీరు క్రీస్తులో ముద్రింపబడిన జనాంగం, క్రీస్తు యొక్క ముద్ర వేయబడినటువంటి జనాంగం. కనుక మీకు సమాధానకరమైనటువంటి జీవితాలు నేను ఇవ్వడానికే, మిమ్మల్ని యోగ్యులుగా నాలో జీవింప చేయడానికే ఈ లోకంలో నా యొక్క రక్తాన్ని చిందించాను. నా రక్తమును చిందించి ఆ రక్తము చేత మిమ్మల్ని కడిగి బాప్తిస్మం అనే ఒక పునాది ద్వారా మిమ్మలను నాలోనికి నడిపించుకున్నటువంటి మీరు ఎలా ఉండాలి బిడ్డలారా అని దేవుడు అంటున్నాడు. మరి విశ్వాసులారా మీరు ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించుకోండి. వాక్యమును పెడచెవిన పెట్టద్దు. విన్న వాక్యాన్ని విన్నట్టుగానే ఆ జ్ఞానమును సంపాదించుకోమని దేవుడు అంటున్నాడు. మనం ఉన్నామా? ఆలోచించండి. ప్రతి విశ్వాసి కూడా, ప్రతి క్రైస్తవ సమాజము కూడా ఆలోచించాల్సిన విషయం. మరి అంటున్నాడు, మరి ఆయన అనేవాడే లేకపోతే, ప్రభు అనేవాడు లేకపోతే మనకు జీవితం లేదు, అసలు జననమే లేదు. హల్లెలూయా. ప్రభువులు వారు లేకపోతే, దేవుడు అనేవాడు ఈ లోకంలో లేకపోతే మనకు జీవితం లేదు, అసలు జననమే లేదు. దాన్ని గ్రహిస్తున్నామా మనం? అబ్బో, మా పుట్టుక నా తల్లిదండ్రులు ఇస్తే పుట్టాం. మరి ఈ తల్లిదండ్రులకి ఎవరు వేశారు నాన్న? ఆ తల్లి గర్భంలో రూపొందించింది ఎవరు నాన్న? నువ్వు తల్లి గర్భంలో రూపొందక మునిపే నువ్వు నాకు తెలుసు, రూపొందించక మునిపే నాకు తెలుసు. మరి ఈ లోకంలో సృజింప చేయడానికి కూడా నేనే కారణమును. మరి జీవాత్మనిచ్చి ఈ లోకంలో సృజింప చేసిన నేను కడుపులో బిడ్డ అరుస్తాడమ్మా? ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. కడుపులో బిడ్డ అరుస్తాడా? చచ్చిపోయిన వాడు అరుస్తాడా? హల్లెలూయా. మరణించిన వాడు అరుస్తాడా? మరి కడుపులో ఏ రీతిగా ఉన్నాం మనం? ఏ రీతిగా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అరుస్తున్నామా కడుపులో? 9 నెలల వరకు ఎలా ఉన్నావు? కడుపులో నువ్వు జీవించుచున్నావు, కానీ నీలో జీవము లేదు. బయటకు వచ్చిన మరో క్షణం దేవుడు నీ యొక్క నాసికా రంధ్రంలో జీవాత్మను ఊదగా నరుడు అయ్యాడు తప్ప వేరొకటి కాదు. దీనిని గ్రహించలేం మనం. మనకి కేకలేసేదాకా తడతాం. ఎవరినా జన్మనిచ్చి బయటకు వస్తానే ఆ బిడ్డను ఏం చేస్తారో గట్టిగా తట్టడం. ఈ తట్టుడు లేని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఊపిరినిచ్చడం వలన నీకు జీవాత్మ వచ్చి ఈ లోకానికి మనిషిగా మనం బ్రతుకుతున్నామమ్మా. అందుకే నీ యోగ్యమైనటువంటి జీవితం ఎక్కడ ఉండాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యోగ్యమైనటువంటి ప్రవర్తన మనలో ఎందులో ఉండాలో జ్ఞాపకం చేసుకోమని దేవుడు అంటున్నాడు. చూడండి, ఆయన అంటాడు, ఒక మాట అంటాడు, ప్రియులారా, ప్రియ విశ్వాసులారా, ఇదిగో చూడండి అని అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 29 వరకు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని యొక్క కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని భేదం లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా అర్థమవుతుందమ్మా. చూడండి, మరి మనం క్రీస్తులోనికి ఏ దినమైతే బాప్తిసం పొందాం, మనందరం కూడా ఎవరిని ధరించుకొని ఉన్నాం? క్రీస్తునే ధరించుకొని ఉన్నాం. మరి మనమందరం అనుకోవచ్చు, అవివేకము అజ్ఞానము చేత
ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందాం కదా మేము, మా మీద క్రీస్తు లేడే అనుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పరిశుద్ధాత్మ అనే పవిత్రమైనటువంటి ప్రశస్తమైన వస్త్రమును కప్పి ఉన్నాడమ్మా, దాన్ని మర్చిపోతున్నాం మనం. అప్పుడు ఆ ప్రశస్తమైన వస్త్రం నీ మీద కప్పడం వల్ల ఎవరున్నారు ఇప్పుడు? హల్లెలూయా, క్రీస్తే ఉన్నాడు. అందుకే మీరందరూ కూడా క్రీస్తుకు వారసులు అంటున్నాడు. అంతేకాదు, ఇంకొక మాట ముందుకెళ్తే, సృష్టి యావత్తు కూడా స్త్రీ అని లేదు, పురుషుడని భేదమ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అబ్రహాము శారా తండ్రే, హల్లెలూయా, తల్లిదండ్రులే. హల్లెలూయా. మరి ఈ వాగ్దానం ఎక్కడుంది సార్? అసలు ఈ వాగ్దానం ఎక్కడ వచ్చింది? ఎక్కడిచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకు ఇచ్చాడు. అబ్రహాముకు ఇచ్చాడు. ఈ సృష్టి యావత్తు కూడా ఇసుక రేణువుల వలె నీ సంతానమును విస్తరింప చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. మరి ఇంకొకరికి ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకుకు ఇచ్చాడు. హల్లెలూయా, ఇస్సాకుకు కూడా ఇచ్చాడు. మరి ఇంకొక ముందుకెళ్తే యాకోబుకు కూడా ఇచ్చాడు. ఎక్కడెక్కడ ఇచ్చాడో అవి కూడా సింపుల్గా చెప్తా చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము 16. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేయుదును. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును లెక్కింపగలడు. హల్లెలూయా, హల్లెలూయా. గాలికి ఎగిరినటువంటి రేణువులను ఎవరైనా లెక్కించగలరా? ఏమ్మా, లెక్కించగలరా? లెక్కించలేరు. మరి ఈ భూమి మీద యావత్తు సర్వ ప్రపంచముల మీద ఉన్న జనం ఎవరో తెలుసా? అబ్రహాము యొక్క సంతానమే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము యొక్క సంతానమే, కానీ వేరొకటి కాదు. మరి ఆ సంతానంలో మీరున్నారు కదా. ఎప్పుడైతే బాప్తిస్మం పొందినటువంటి జనాంగం ఎవరైతే ఉన్నారో వారిని తన వారసులు, కుమారులు, కుమార్తెలని దేవుడు అంటున్నాడమ్మా. దేవుని యొక్క కుమారులు, కుమార్తెలుగా మీరు స్వీకరించబడతారనమాట. నిన్నటి వరకు అబ్రహాము యొక్క సంతానమే ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగం కూడా దేవుడు ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. సృష్టి యావత్తు ఉన్నటువంటి సర్వ జనాంగం కూడా అబ్రహాము యొక్క సంతానమే. కానీ ప్రత్యేకంగా ఎవరికి వారసులు? అబ్రహాముకు వారసులుగా ఉన్నటువంటి మిమ్మలను ప్రభువైన యేసుక్రీస్తులకు ఏ దినమైతే బాప్తిసం పొందాడో మీరు ఆయన కుమారులు, కుమార్తెలు అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అయిపోయినారు మీరు? ఆయన కుమారులు, కుమార్తెలుగా స్వీకరించబడ్డాడు. ఆయన స్వీకరించుకున్నాడు మిమ్మల్ని. మరి చూడండి, అదేవిధంగా ఇంకొక లేఖనం కూడా మాట్లాడుతున్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము 3-5 వరకు చూడండి. ఎక్కడ వాక్యం పొల్లుపోదమ్మా, తప్పు కాదు, స్పష్టంగా దేవుడు తెలియజేస్తాడు. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేకమైన జనములకు తండ్రి వగుదువు, తల్లియు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుదును గనుక నీ పేరు అబ్రహాము అనబడును. చూడండి, అంటే ఎక్కడ దేవాతి దేవుడు ఏ రీతిగా ఇచ్చాడు చూడు. ఎవరితో ఈ నిబంధన చేశాడు? ఏ నిబంధన చేశాడు? మీరు అబ్రహాము యొక్క కుమారులు, కుమార్తెలు కావాలన్న ఎడల మీరు నాలోనికి బాప్తిసం పొందితే మీరు నా నిబంధనను స్థిరపరిచిన వారు. హల్లెలూయా. మీరు నా నిబంధనను స్థిరపరిచారు. అయితే మీ పితరుల ద్వారా నేను నా నిబంధనను స్థిరపరిచా. బాగా ఆలోచించాలి వాక్యం. మీ పితరులైనటువంటి అబ్రహాము యొక్క సంతానం మీరందరూ, సర్వ సృష్టి యావత్తు కూడా. అయితే అబ్రహాముతో ఏ నిబంధన నేను చేసుకున్నానో ఆ నిబంధనతో మీరు ఆయనకు వారసులయ్యారు, ఆయనకు బిడ్డలయ్యారు. అనేక జనములకు తండ్రి ఎగుదువు. అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానం అది. ఆ నిబంధన ఎంత నిబంధన చూడండి. ఆ నిబంధనను స్థిరపరచడానికే ప్రభువులు వారిని ఈ లోకానికి పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ నిబంధన కట్టుబడి ఉన్నాడో తెలుసా? చెప్పండి.
ఏ నిబంధనకు కట్టుబడి ఉన్నాడు తెలుసా? అబ్రహాముకి ఇచ్చినటువంటి నిబంధనల కొరకు కట్టుబడి ఉన్నాడమ్మా. అంతటి కట్టుబాటు మనకుందా? మనం దేవునితో ఒక నిబంధన చేసుకున్నాం కదా, బాప్తిసం పొందిన తర్వాత నీ కుమారుడు కుమార్తెగానే బ్రతుకుతామన్నాం. మరి బ్రతుకుతామన్నటువంటి మనము మన యొక్క సమాధానకరమైన వాక్యం మనలో జీవించాలి కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారే జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనలో జీవించే రీతిగా ఉంటే ఆయన నిబంధనకు మనము కూడా శిరస్సు వంచి సలాం కొట్టేవారుగా ఉంటాము, దేవునికి గులాం అనేవారుగా ఉంటాము. దేవుడు మనల్ని యోగ్యులుగా ఆశీర్వదిస్తాడు. మరి అంతేకాదు, చూడండి, ఆయన కడుపున, అబ్రహాము యొక్క కడుపున పుట్టినటువంటి ఒక్కగానొక కుమారుడు ఇస్సాకును, ఒక్కసారి ఇస్సాకు కూడా ఆ వాగ్దానం ఇచ్చాడు. చూడండి, యాకోబుకి ఇచ్చాడు. చూద్దాం. ఆదికాండము 23వ అధ్యాయము 28వ అధ్యాయము 4వ లేఖనం చూడండి. ఇక్కడ ఆ నిబంధన కనబడుతుంది. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతనును దీవించి యాకోబును పంపివేశాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎలాంటి నిబంధన అనాలి మనం అంటే, అబ్రహాముకి ఏదైతే వాగ్దానము నిబంధన చేశానో ఆ నిబంధన నీతో కూడా స్థిరపరుస్తున్నా. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు వీరికి ఇచ్చినటువంటి నిబంధనను స్థిరపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి వాళ్ళకు ఇచ్చిన నిబంధన ఏదైతే ఉందో దాన్ని స్థిరపరచడానికి మనల్ని బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తులోనికి నడిపించుకున్నటువంటి ఆయన మనలందరినీ కూడా, విశ్వాసులందరినీ కూడా తన కుమారులు కుమార్తెలుగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు మన నిబంధన ఎలా ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండాలి, దేవునితో ఉండాలి తప్ప వ్యక్తులతో కాదు అంటున్నాడు, శక్తులతో కాదు అంటున్నాడు. లోకనాథ శక్తులకు కూడా సర్వాధికారి ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇందులో తిరగలేదు. లోకనాథ శక్తులు అంటే మీకు తెలుసు, అపవాది, సాతాను, చీకటి శక్తులు. మరి మీకు తెలిసిన ఇంకా చెప్పాలంటే దెయ్యాలు, భూతాలు, ఇవన్నీ కూడా లోకనాథ శక్తులు అంటారు. ఈ లోకంలోకి శక్తులే. ఏ లోకనాథుడు ఎవడేడా? ఇక్కడెవడో తెలుసా? అపవాది. ఈ లోకంలో, భూలోకంలో ఉన్న అపవాదికి ఇవన్నీ కూడా మోకరెళ్తాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి జనులు ఆయనకు మాత్రమే సాగిలపడతారు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే సాగిలపడతారు తప్ప వేరొకరికి సాగిలపడరు. అందుకే మీరు నా సంతానం, నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలని దేవుడు అంటున్నాడు. మరి దాన్ని మనం స్వీకరించేవారుగా ఉన్నామా? మరి ఆ యోగ్యమైన మాటలు మనం గ్రహించేవారుగా ఉన్నామా? ఆలోచించాలి. మనల పితరులకు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి తన రక్తాన్ని మన మీద ప్రోక్షించాడు. మన పితరులకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఏ వాగ్దానమును ఇచ్చాడో ఆ వాగ్దానమును ఎక్కడ స్థిరపరిచాడు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత స్థిరపరిచాడు. అందుకే తన రక్తమును ప్రోక్షించాడు. ప్రతి బిడ్డను కూడా తన రక్తపు బిందువులుగా కొన్నాడు. విశ్వసించిన వారు అనేక మంది ఉన్నారు, విశ్వసించని వారు చాలామందే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కరెక్టు. ఇది ఈ వర్తమానంలో ఉంటే ఈ వాగ్దానమునకు కట్టుబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని ప్రోక్షించి మనలను స్వతంత్రులుగా చేశాడు. విషయం తెలుసా? తన యొక్క రక్తంతో ఏ దినమైతే కడిగాడో ప్రతి బిడ్డను కూడా మనము స్వతంత్రులం. ఇంకా దేనికి కూడా యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి, రక్తంతో కడగబడి బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ కూడా స్వతంత్రుడే. వారి పిల్లలని లేదు, ఎవరిని లేదు, నడి వయస్కులని లేదు, వృద్ధులను కూడా లేదు. మనము ఏది ఎదురు వచ్చినా వెళ్తారు. వీరు క్రీస్తు సంబంధులు. క్రీస్తు నీతో ఉన్నప్పుడు నువ్వు దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. దేనికి కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుని యొక్క కృప నిన్ను విడిచిపెట్టదు. కనుక నువ్వు యోగ్యతతో నువ్వు ఆలోచించు. యోగ్యమైన గుణగణములు ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆ గుణగణములు నీలో ఉన్న ఎడల ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి నువ్వు ఆలోచిస్తావు. వేరొకరిని గూర్చి ఆలోచించు. అవసరం ఏముండదు.
లోక సంబంధాలతో నీకు సంబంధం ఏంటి? నీ యొక్క సంబంధం ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండాలి. నీకు ఏది కావాలన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమకూరుస్తారు. నీ చింత యావత్తు ఎవరి మీద ఏమన్నాడు? ఎవరి మీద ఏమన్నాడు? గట్టిగా చెప్పాలి. నీ చింత యావత్తు నా మీదవే. నీకు చింత ఎలా? చింతపడవలసిన ఎవరు? దానికి కూడా సమాధానం మీ దగ్గరే ఉంది. చింతపడే వాళ్ళు ఎవరు? నన్ను విశ్వసించిన జనులు, నన్ను నమ్మనటువంటి జనులు, నా వాక్యంతో పని లేనటువంటి జనులు, నాలో యోగ్యులుగా ప్రవర్తించినటువంటి జనులు. ఆలోచించాలమ్మా బాగా. అయితే నా వాక్యంతో సమాధాన పడినటువంటి జనులు వారు మాత్రమే చింతపడాలి. నువ్వు చింతపడని ఎలా అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ చింత యావత్తు నా మీద వేయి. నీకు రేపటికి ఏది అవసరమో దానిని నేను ఇస్తా. రేపటికి ఏది అవసరం నీకు? రేపటి నాకేం లేవు ఇంట్లో అంటే దేవుడే నీ దగ్గరకు వచ్చి ఏదో ఒక రూపంలో, ఎవరి రూపంలో నీ ఇంటిలో ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన బిడ్డలు ఫస్ట్ ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. ఏ కార్యంలో అయితే నీ కుటుంబంలో జరగలేదని బాధపడుతున్నావో వేరొకరి గురించి ఆలోచించాల్సిన ప్రభు మీదే ఆ కార్యం దేవుడే జరిగిస్తాడు. అందుకే నీ చింత యావత్తు నా మీద వేయి. ఎవరు దిగులు పడాలి? దేవుని ఎరగని బిడ్డలు దిగులు పడాలి. దేవుని విశ్వసించిన బిడ్డలు దిగులు పడాలి. దేవునికి వారసులు కానటువంటి వారు దిగులు పడాలి. దేవుని కుమారులు కానటువంటి వారు దిగులు పడాలి. అందుకే ఆకాశ పక్షులను చూసావా నువ్వు? అవి కోస్తాయా? పంట కోస్తాయా? ఉడకతాయా? లేదు. మరి అనుదిన ఆహారం ఉడుకుతుంది. ఇచ్చానా లేదా? చెప్పండి అమ్మా, ఇచ్చానా లేదా? మరి గడ్డె పువ్వులు చూడు ఎంత ఆనందంగా ఉన్నాయో. వాటిని మొలిపించలేదా? వాటికి అందాన్ని ఇవ్వలేదా నేను? మరి నీకెందుకు అందాన్ని ఇవ్వను? ఒరే, ఉదయం మొలిసి సాయంకాలానికి ఎండిపోయే ఆ పువ్వులకే అంత అందాన్ని, అంత నాణ్యతనిచ్చినప్పుడు నాలో ఉన్నటువంటి బిడ్డలు, నా రక్తంతో కడగబడినటువంటి బిడ్డలు, నాలో యోగ్యులు అనిపించుకున్నటువంటి నా బిడ్డలకు నా యొక్క వారసులైనటువంటి కుమార్తెలైనటువంటి వారికి నేను ఎందుకు ఇవ్వకూడదు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు అన్నమాట, స్పష్టంగా చెప్తున్నాడు. మరి నీ చింత ఎందుకు? ఎవరో ఏదో చేయలేదు, ఎవరో ఏదో ఇవ్వలేదు, ఎవరో ఏదో నాకు అనే ఆ చింత నీకేలా? దేవుని మీద నీ భారం వేస్తావు. దేవుని బిడ్డవైతే లోకంలో మామూలుగా అనుకుందాం, ఈ లోకంలోకి వస్తాం. తల్లిదండ్రుల మీద బిడ్డలు తమ భారాన్ని వేస్తారా? తల్లిదండ్రులు బిడ్డల మీద వేస్తారు వారి భారాన్ని? ఆలోచించండి. ఎవరి మీద వేస్తున్నారు? తల్లిదండ్రుల మీదే కదా వేస్తారు. నాన్న నాకు ఇది కావాలి, రేపటి లోపల కావాలని తెచ్చి ఇవ్వడం లేదా? నాన్న నాకు రేపు ఇది కావాలి, ఈ పెన్సిల్ కావాలో, ఈ పెన్ను కావాలో, ఏదంటే ఇంకేదైనా కావాలో, ఈ వస్త్రం కావాలంటే తెచ్చి ఇవ్వడం లేదా? ఆ తెచ్చి ఇవ్వడానికి కారణం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీకు ఇస్తేనే కదా ఇస్తున్నావు. మరి నీ బిడ్డల యొక్క క్షేమం నువ్వు కోరుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మీరు మరి ఆయన మీ క్షేమం కోరుకోడా? హల్లెలూయా, కోరుకోడా? ఆలోచించండమ్మా, ఆలోచించండి బాగా. వర్తమానంలో ఏది కూడా తప్పులేదమ్మా. మిమ్మల్ని సమాధానం కలిగించడానికమ్మా, ఆ సమాధానమైనటువంటి వాక్యాన్ని మీకు ఇవ్వడానికేనమ్మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చి రక్తమును కార్చింది. ఆ అసమాధానమైన జీవితాలు వద్దు, సమాధానము కలిగిన జీవితాలతో మీరు జీవించండి. ఆ వాక్యాన్ని మీకు ఇచ్చి ఉన్నానని దేవుడు అంటున్నాడు. మరి చూడండి, ఒక మాట చెబుతాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో మరి 104వ లేఖనం చదవండమ్మా. నీ ఉపదేశము వలన, మీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నిటినీ నాకు అసహ్యములుగా కనబడుచున్నవి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు యొక్క ఉపదేశపరమైనటువంటి సమాధానకరమైన వాక్యము మీరు విన్న ఎడల మీకు వివేకము కలిగి తప్పుడు మార్గాలన్నీ కూడా నీకు ఎలా కనబడతాయి నైనా? అసహ్యంగా కనబడతాయి. ఈ లోకంలో తప్పుడు మార్గాలన్నీ కూడా లోకము ఎప్పుడు కూడా తప్పే చెప్తుంది, దేవుడు తప్పు చెప్పడు. మరి ఆ తప్పుడు మార్గాలన్నీ నీకు ఎలా కనబడతాయి? అసహ్యాలుగా కనబడతాయి. ఎప్పుడైతే నువ్వు అసహ్యాలుగా వాటిని వెంచుతావో, ఆ తప్పుడు మార్గాలని తప్పుడు క్రియలను ఎప్పుడైతే అసహ్యంగా నువ్వు ఎంచుకుంటావో, చూడు 105వ అదే చదువమ్మా. నెక్స్ట్ 105వ లేఖనం చదువు. నీ
నీ వాక్యము నా పాదములకు దీపమై నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా త్రోవకు వెలుగునై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ తప్పుడు మార్గాలను నువ్వు పక్కకు నెట్టివేసి వాటిని అసహ్యంగా ఎంచుకొని ప్రభువులో జీవిస్తావో, ప్రభు యొక్క వాక్యము నీ పాదములకు దీపమై నీ త్రోవకు వెలుగై నడిపిస్తుందని దేవుడు అంటున్నాడు. మరి ఆ వెలుగులో ఉందామా, చీకటిలోకి వెళ్ళిపోదామా? హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలోకి వెళ్దామా, వెలుగులోకి పోదామా? ఆలోచించండి. మరి దేవాతి దేవుడు చెప్తున్న మాటే, దేవాతి దేవుడు చెప్తున్నాడు, ఓ యేసయ్యా నీ కృప నాకు చాలునయ్యా, ఓ యేసయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ సన్నిధి నాకు తోడుంచయ్యా, నీ మహిమతో నన్ను నడిపించవయ్యా, ఓ యేసయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ సన్నిధి నాకు తోడుంచయ్యా, నీ మహిమతో నన్ను నడిపించువయ్యా, ఓ యేసయ్యా నీ కృప నాకు చాలునయ్యా. హల్లెలూయా. ఏ దినము ఆయన నీ కృప నాకు చాలు అని తృప్తి పడుతావో, ఆయన సన్నిధి నీ తోడుగా ఉంటుంది. ఆయనే నీ తోడుగా ఉంటాడు. ఆయన మహిమతోనే నడిపిస్తాడు తప్ప వేరొక దానితో నడిపించడం మా దేవుడు. అందుకే నీ ఏ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా పటాపంచులైపోతాయి. నువ్వు ఎప్పుడది నువ్వు యోగ్యుడు అని ప్రభువులో అనిపించుకున్నప్పుడు, ప్రభువు ద్వారా ఏ దినమైతే నువ్వు యోగ్యుడిగా వెంచబడతావు, ఆ దినం నుండి నీ యొక్క పాదములకు ప్రభు యొక్క వాక్యము దీపమై నీ త్రోవకు వెలుగై నడిపిస్తుంది. వెలుగై ఉండడం అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు వెలుగు, లోకమునకు వెలుగై ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీ త్రోవలకు, నీ మార్గాలన్నిటిని కూడా వెలుగులోనే నడిపిస్తుంది తప్ప చీకటిలో నడిపించదు. మరి ఏ రీతిగా ఉన్నామో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి అలాంటి యోగ్యులు మనం, యోగ్యమైన జీవితాలతో మనం జీవిస్తున్నామా? యోగ్యమైనటువంటి ఆ వెలుగు మనలో ఉందో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నాయన. మనం దేవునిలో యోగ్యులమా, అయోగ్యులమా? మరి దేవునిలో సమాధానం కలిగి జీవిస్తున్నామా, అసమాధానాలతో జీవిస్తున్నామా? మరి చీకటిలో పయనిస్తూ ఉన్నామా? దేవుడు మాట్లాడుతున్నాడు సర్వలోక జనులతో, సార్వత్రిక సంఘములలో ప్రతి విశ్వాసి కూడా ఆలోచించాలి, నేను ప్రభువులో యోగ్యుడినా కాదా? నీ యోగ్యుడినైతే నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా మార్గములకు వెలుగై అయినుంటాడనే ఆ కాన్సెప్ట్ నీలో ఉండాలి. మరి ఆ కంటెంట్ నీలో ఉండాలి, ఆ వాక్యము నీలో ఉండాలి. ఉండగలిగితేనే దేవునిలో మనం యోగ్యులం అనిపించుకుంటాం నాయన. మరి దేవుడు అడుగుతున్నాడు చూడండి, నాడు ఏ దినమైతే నువ్వు యోగ్యుడు అనిపించుకుంటావో నువ్వు అబ్రహాము యొక్క సంతానమే. ఏ దినమైతే అయోగ్యుడు అనిపించుకుంటావో నువ్వు కయ్యూనికి సంతానం అయిపోతావు, అయోగ్యునికి సంతానం అయిపోతావు అని దేవుడు అంటున్నాడు. బాగా ఆలోచించండి. కయ్యూను అయోగ్యుడే కదా, తనను తను శబాష్ 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 అనుకున్నాడు కయ్యూను. తమ్ముడిని చంపేసి కూడా, హేబేల్ని చంపి కూడా ఏమనుకున్నాడు, నేనే శబాష్ శబాష్ అని అనుకున్నాడు. కానీ అయోగ్యుడిగా దేవునిలో మిగిలిపోయాడు. కానీ యోగ్యుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యోగ్యమైన గుణములతో ఆయన్ని వెంబడించినటువంటి మరి అబ్రహాము యొక్క సంతానముగా స్థిరమైనటువంటి విశ్వాసము చేత దేవునిలో ఉందామా వద్దా ఆలోచించాలి. ఆ స్థిరమైన విశ్వాసం నీలో ఉన్న ఎడల సమాధానకరమైనటువంటి జీవితం నీకుంటుంది. అందుకంటాడు క్రైస్తవులు యోగ్యులు, క్రైస్తవులు విశ్వాసులు కనుక దేవుని వాక్యంతో సమాధాన పడుతున్నారు కనుక వారి చింత యావత్తు దేవుని మీద వేస్తున్నాడు కనుక వారు యోగ్యులని దేవుడు అంటున్నాడు. ఇక్కడ నేను కాదు చెప్పింది, వాక్యమే చెబుతుంది. అంతేకాదు ఆ క్రైస్తవులో వారిలో ఆ క్రైస్తవం వారిలో ఖచ్చితంగా ఉంటుంది అంటున్నాడు. ఏ క్రైస్తవ యొక్క లక్షణములు ఎవరిలో ఉంటాయంటున్నాడు?
క్రీస్తు యొక్క సంఘములలో ఉన్న ప్రతి విశ్వాసి మీద వారిలో ఉంటుంది, వారి గుణగణాలు ఉంటాయంటున్నాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఆలోచించాలి. అంతేకాదు, గొప్ప విషయం ఒకటి చెప్తాడు దేవుడు. క్రైస్తవ్యానికి మూలం ఏంటో తెలుసా? అసలు క్రైస్తవ్యానికి మూలం ఏమిటి? ఆలోచించండి. హల్లెలూయా. ఆలోచించండి, ఒక్కసారి అందరూ ఆలోచించండి. అయిపోయింది వాక్యం, తొందరగా ముగిస్తాను ఈ దినం. దేవుడు చూడండి, మరి దేవాతి దేవుని యొక్క వాక్యం చెబుతుంది క్రైస్తవ్యానికి మూలం ఏమిటో తెలుసా? విశ్వాసం. మరి ఇంకెవరైనా సమాధానం చెప్పండి, అందరూ చెప్పాలి. విశ్వాసం. నెక్స్ట్ ప్రేమ. ఇంకా తొందరగా ఫాస్ట్ రక్షణ. ఇంకా మీరు ఇంకా ఎవరున్నారు? ఏంది ఆలోచిస్తున్నారు? మీకున్న సమాధానమే చెప్పండి. అందుకే పిరికివారు బిడియం గలవారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. హల్లెలూయా. దేవుని రాజ్యానికి వారసులు కారు. మరి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఎందుకు మొహమాట పడుతున్నారు? ఎందుకు బిడియపడుతున్నారు? మరి ఎందుకు పిరికితనం ఇంకా ఉంది? క్రైస్తవులలో పిరికితనం పనికిరాదు. ఎందుకంటే పిరికితనము పనికిరాదు. మొహమాటం లేకుండా ముఖాన్నే చెప్పేయాలన్నమాట. అది క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఉందా? ఇంకెవరు చెప్పరా? అయితే క్రైస్తవ్యానికి మొట్టమొదటి మూలం ఏమిటో తెలుసా? బాప్తిస్మమే మూలం. మరి ఆ క్రైస్తవ్యానికి బాప్తిస్మం మూలమైతే పాపక్షమాపణ, పశ్చాత్తాపం మారు మనసై రక్షణలోకి నడిపిస్తుంది. బాగా ఆలోచించండి. క్రైస్తవ్యానికి మూలం బాప్తిస్మము అయితే పాపక్షమాపణ, అంతేనా? పాపక్షమాపణ మరియు పశ్చాత్తాపం. నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? తప్పు చేసినందుకు పడుతున్నావా? ఎక్కడైనా ఎప్పుడైనా పడ్డామా? పాపక్షమాపణ దేవుని దగ్గర నువ్వు పొందుకోవాలి. నువ్వు చేసిన పాపాలకన్నిటికీ పశ్చాత్తాపడాలి. అదే మారు మనసు. హల్లెలూయా. అదే మారు మనసు. ఆ మారు మనసు కలిగినటువంటి నిన్ను రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తులో నడిపిస్తుందమ్మా, వేరే దగ్గరకు నడిపించదు. అప్పుడు నువ్వు ప్రభువులు వారికి వారసుడవు, వారసురాలువు. మరి అంతేకాకుండా యోగ్యురాలువు, యోగ్యుడవు. మరి ఈ ఏది ఉండాలి? మూలం బాప్తిస్మం అయితే బాప్తిజం తీసుకోవడానికి ముందే ఏం కావాలో తెలుసా? నీలో పాపక్షమాపణ, పశ్చాత్తాపం. ఈ రెండు కలగలిపితే మారు మనసై రక్షణకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు రక్షణతో నిన్ను నడిపిస్తుంది. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? యోగ్యుడిగా ఉంటావు, యోగ్యురాలుగా ఈ లోకంలో జీవిస్తావు. దేవుని యొక్క మెప్పు పొందుకుంటావు. నీకు నువ్వుగా నేను శబాష్ అనుకో. హల్లెలూయా. నీకు నువ్వుగా నేను శబాష్. తప్పు చేసినా శబాషే, ఉప్పు చేసినా శబాష్ అనుకో. దేవుణ్ణి మెప్పించాలి. దేవుణ్ణి మెప్పించగలిగితే ఖచ్చితంగా నువ్వు దేవునిలో యోగ్యుడివే, యోగ్యురాలువే, అందులో తిరుగులేదు. మరి అలాంటి విశ్వాసాన్ని దేవుడు అడుగుతున్నాడు మమ్మల్ని. ఆ విశ్వాసం ద్వారా, సమాధానకరమైన విశ్వాసం ద్వారా నిన్ను నువ్వు దేవునిలో స్థిరపరచుకో. అప్పుడు నువ్వు యోగ్యుడవు. ప్రభువు మెచ్చుకునివాడు యోగ్యుడు, తన్ను తాను మెచ్చుకునివాడు అయోగ్యుడు. హల్లెలూయా.